వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందామంటే ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మేడం అని చాలామంది నాకు కాల్ చేసి అడిగారు అండ్ కామెంట్స్ పెట్టారు, మెసేజెస్ చేశారు. కాబట్టి సో వాళ్ళందరి కోసం అండ్ మీ అందరి కోసం కూడా చాలా ఇంపార్టెంటే కదా గ్రూప్ డికి స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో అసలు ఈ రెండింటిలో కూడా ఏమి చదవాలి, ఏం చదివితే చాలు, సో మిగిలినవి తర్వాత చదువుకోవచ్చు అనేది అసలు ఇంపార్టెంట్ మెయిన్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి గాయస్, ఇక్కడ స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే నుంచి ఫస్ట్ మనకి ఏం చదవాలంటే ఫెస్టివల్స్. సో ఫెస్టివల్ టాపిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టాటిక్ జీకేకి ఖచ్చితంగా చదవాలి పండగలన్నింటినీ కూడా. అండ్ ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్, దీని గురించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, చదవాలి. అండ్ స్కీమ్స్, సో మన పథకాలు, సో మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకోవాలి. లాంగ్వేజెస్ గురించి తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన తేదీలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీని నుంచి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అండ్ రిలీజియస్ ప్లేసెస్ ఇంపార్టెంట్. అండ్ అలాగే అవార్డ్స్, సో అవార్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో చాలా అవార్డ్స్ ఉన్నాయి కదా, పద్మశ్రీ అని, పద్మవిభూషణ్ అనేసి, అండ్ స్పోర్ట్స్లో ఇచ్చేవి. సో అన్ని అవార్డ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్స్ జీకే అండ్ ఫేర్స్, ఫేమస్ పర్సనాలిటీస్, సో ప్రముఖ వ్యక్తుల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్పోర్ట్స్, ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ స్పోర్ట్స్ అనేది. సో స్పోర్ట్స్ గురించి క్షుణ్ణంగా మనం చదువుకోవాలి. అండ్ అలాగే డాన్సెస్, సో ఏ నృత్యం ఏ దేశానికి చెందినది, ఏ దేశంలో ఏ నృత్యం ఉంటుంది, ఏ డ్యాన్స్ చేస్తారు, ఏ తెగవారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇందులో వస్తాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫుల్ నేమ్స్, సో అబ్రివేషన్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక నేమ్ ఇచ్చి దాని అబ్రివేషన్ అడుగుతారు. సో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మీరు స్టాటిక్ జీకేలో ఖచ్చితంగా చదవాలి, ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో కరెంట్ అఫైర్స్, సో కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, సో ఇలాంటి అవార్డ్స్ అన్నిటి గురించి కూడా మనం అవార్డ్స్లో తెలుసుకోవాలి. అండ్ అలాగే పర్సన్స్, ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. స్కీమ్స్, ప్రాజెక్ట్స్, సో గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు, ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలి. స్టేట్స్ గురించి తెలుసుకోవాలి. స్పెషల్ డేస్, ఇంపార్టెంట్ డేస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. అండ్ అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో అబ్రివేషన్స్ ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో దాని మీద దృష్టి పెట్టండి. అండ్ కమిటీస్ అండ్ కమిషన్స్, సో ఏ సభలు ఎక్కడ జరిగాయి, ఎక్కడ సమావేశం అయ్యారు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇంపార్టెంట్ బుక్స్, సో ఏ బుక్ ఎవరు రాశారు, ఏ బుక్కి ఏ అవార్డు వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సో ఈ అవార్డు తీసుకున్న వాళ్ళు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తి అనేవి కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ సమ్మిట్స్ గురించి తెలుసుకోవాలి. నేషనల్, ఇంటర్నేషనల్, సో జాతీయ అంతర్జాతీయ విషయాల మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలి. ఇండెక్స్ అండ్ రిపోర్ట్, ఇది కూడా చాలా అవసరం. అపాయింట్మెంట్స్ ముఖ్యమైనదే. నేషనల్ ఈవెంట్స్, సో ఇవి కూడా ఇంపార్టెంటే. అయితే కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పుడు ఏవి చదవాలి మేడం అంటే, ఇప్పుడు ఈ 14 చెప్పాను కదండి, 14 కూడా మీరు వీలైనంత వరకు 6 months వీడియోస్ చూసుకోవాలి. కానీ ఖచ్చితంగా 1 year కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ 1 yearలో జరిగే కరెంట్ అఫైర్స్ మీదనే మీకు క్వశ్చన్స్ వస్తాయి. మీరు ముందుగా ఏం చేస్తారంటే 6 months వీడియోస్ మీద, 6 months డేటా మీద ఫోకస్ చేయండి. ఆ 6 months ఫినిష్ అయిపోయిన తర్వాత 1 yearకి మీరు వెళ్ళండి. సో 2025 ఇయర్ 2024 బిట్వీన్లో ఏం జరిగింది అనేది క్లియర్గా తెలుసుకోవాలి మీరు, ఓకేనా. అండ్ మీ అందరి కోసం కరెంట్ అఫైర్స్ కోసం అయితే మనకి సపరేట్గా కోర్స్ అయితే పెట్టడం జరిగింది. కేవలం మనకి 49 రూపీస్కే అందచేస్తున్నామండి. ఈ 49 రూపీస్ కోర్స్లో 6 months వీడియో క్లాసెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటుగా పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో 49 రూపీస్ కోర్స్ అనేది మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఉంటుంది, మీరు అందులో చూసుకోవచ్చు. అండ్ మీ అందరి కోసం
మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ అయితే పట్టడం జరిగింది. ది స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన కంటెంట్ వచ్చేసి మనకి ఎన్సీఈఆర్టీ కంటెంట్ అండి మన దగ్గర ఉన్నది. సో ఎన్సీఈఆర్టీ కంటెంట్ అండి ఏంటండి అంటే రైల్వేకి ఎక్కడి నుండి అండి మనకి బిట్స్ వస్తాయి క్వశ్చన్స్ ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి వస్తాయండి. ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటే ఏంటండి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే బుక్సే ఎన్సీఈఆర్టీ బుక్స్. సో ఆ ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఎక్కడా లేని విధంగా ఎక్కడ కూడా లేదండి ఎన్సీఈఆర్టీ కంటెంట్ మన దగ్గర ఉంది. సో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే ప్రతి ఒక్క లెసన్స్ నుంచి ఎన్సీఈఆర్టీ కంటెంట్ తయారు చేసి స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ దాంతోపాటుగా చాలా చాలా ఇంపార్టెంట్ 1,00,000కు పైగా మేము బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 1,00,000 బిట్స్ ఇస్తున్నాం మీరు ప్రాక్టీస్ అవ్వడానికి. సో అదే కాకుండా మన దగ్గర ఎన్సీఈఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, తెలుగులో మెటీరియల్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది రైల్వేకి సంబంధించినంత వరకు. ఓకేనా? సో ఈ కోర్స్ అనేది మనకి కేవలం ఎంత అంటే 1,500 రూపీస్ది మీకు 1,000 రూపీస్కే అందజేస్తున్నామండి. 1,000 రూపీస్కే మీకు అందజేస్తున్నాం. సో మీరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే మీకు కోర్స్ కనిపిస్తుంది. అండ్ కోర్స్లో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీకు డెమో క్లాసెస్ చూస్తేనే అర్థమైపోతుంది క్లాస్ ఎలా ఉంటుంది అనేది. సో క్లాస్ వినండి, ఫస్ట్ ఒక డెమో క్లాస్ వినండి, నచ్చితేనే తీసుకోండి. కానీ ఎక్కడ తీసుకున్నా ఏ ఛానల్లో తీసుకున్నా సరే ఎన్సీఈఆర్టీ కంటెంట్ మాత్రమే తీసుకోండి. ఓకేనా? అండ్ దీంతో పాటుగా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో చూడండి రైల్వే జాబ్ స్పెషల్. సో దీంట్లో 1,00,000 బిట్స్ ప్లస్ తెలుగులో మెటీరియల్ తెలుగులో మెటీరియల్ అయితే ఉండడం జరిగింది. ఇది కేవలం 299 రూపీస్కే మీకు అందజేస్తున్నాం. సో ఇందులో ఏముంటుంది అండి అంటే 1,00,000 బిట్స్ ప్లస్ మెటీరియల్ ఉంటుందండి. ఇందులో ఎన్సీఈఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఈఆర్టీ ప్లస్ మెటీరియల్ అయితే మనకి అందించడం జరుగుతుంది. ఇది ఒక గ్రూప్ డికి ఎన్టీపీసీకి కాదండి, ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది మీరు గ్రూప్ డికి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పెట్టుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దీని వ్యాలిడిటీ కూడా మేము 90 డేస్ 3 మంత్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ని అయితే చూడండి. ఇది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. 1,00,000 బిట్స్ మీరు ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా గ్రూప్ డి ఎగ్జామ్ అయితే కొట్టగలుగుతారు. సో ఇదే కాకుండా గ్రూప్ డి టోటల్ ఫుల్ కోర్స్ అయితే మీకు కంటెంట్ అయితే చాలా అద్భుతంగా వివరించడం జరిగిందండి. సో మీకు క్లాస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకే బుక్స్ బయట బుక్స్ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. కేవలం మన దగ్గర గ్రూప్ డి కోర్స్ తీసుకొని ఆ 1,00,000 బిట్స్ ప్రాక్టీస్ అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ మెటీరియల్ చదువుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ గైస్.